అంబేద్కర్ విగ్రహం పాలాభిషేకం చేయడం ఎందుకు అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఎందుకంటే ఏమైతే పెన్షన్ పెట్టి ప్రజలందరూ వచ్చి అన్నా మనం అందరికీ చేయాలని చెప్పి నాతో చెప్పినాక మేము ఎస్పీ గారి దగ్గర పోయి కంప్లైంట్ చేసి వాళ్ళందరూ పిలిపించి చర్చ జరుపుతారంటే వాళ్ళ దొంగ చాటున అంటే పోలీస్ స్టేషన్లో తప్పు అని ఒప్పించుకొని అక్కడ మేము తప్పైంది మేము తెల్లారితే వాళ్ళందరికీ చేద్దామని చెప్పి కొద్దిగా వారికి మెసేజ్ పాస్ చేసి అది చేయడం వల్ల మేము వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అంబేద్కర్ సంఘంలో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఏ బహుజనుల కోసం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోసం కావచ్చు, మా గజ్జాకాంత పిలుపు మేరకు మేము పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా పుట్టమదన గారు నువ్వు బహుజనుల కోసం చేస్తలేవు, పేరు మాత్రం వాడుకుంటున్నావు, బహుజనులను వాడుకుంటున్నావు, ఎస్సీ బీసీలను వాడుకుంటున్నావు. ఎక్కడైనా నీకు అంత ప్రేమ ఉంటే కమాన్పూర్ మండలంలో జడ్పీటీసీ గెలిచి జిల్లా చైర్మన్ కదా, ఏ ఒక్క దళితుని కన్నా దళిత బంధు ఇచ్చిన చరిత్ర నీ దగ్గర ఉందా అన్న? ఏ ఒక్క దళిత బిడ్డ కన్నా దళిత బంధు ఇచ్చినావా అన్న? 3 ఎకరాల భూమి ఇప్పించాలని చెప్పినావు, ఖచ్చితంగా 3 గుంటల భూమి ఇప్పించిన చరిత్ర ఉన్నదా అన్న? నీకు 3 గుంటల ఇచ్చిన చరిత్ర ఉన్నదా మదన్న గారు? మాకు గుంటనార భూమి గవర్నమెంట్ ఇస్తే దాని మీద దళితుల మీద బ్లాక్ మెయిల్ చేసి పెంచినావు కదా. ఇక్కడ కదా మంత్రిలో కూడా రాయరాం భూమిని కూడా గుంజిపించినావు. పాపం ఆ రాయరామ సత్య సరిగా ఉన్నాడు, అయినా నియంత్రణంగా దళితుల కోసం పోరాటం చేసిన రాయరామన్న భూమిని గుంజుకున్నావు ప్లాటు. ఇక్కడ కమంపు కదా నాకు బ్లాక్ మెయిల్ చేసినావు. ఇట్లా పోతాను ఇంకా చెప్పుకుంటే పోతే మా దళితులు ఎంతో మంది మానసికంగా భూమిపై ఉన్నారు. అన్న పుట్టమదన నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. పాపం శ్రీధర్ బాబు గారి పాత్ర లేదు, ఇలా శ్రీధర్ బాబు గారి ఆలోచన లేదు. ఒకవేళ శ్రీధర్ బాబు గారి ఆలోచన ఉంటే ఇక్కడ నువ్వు అడుగుపెట్టబోతువు, అది గుర్తుపెట్టుకో మదన్న. ఎందుకంటే నువ్వు రాజకీయ శంసలం కాదు. ఈ మంత్రి కాన్స్టిట్యూన్సీ వచ్చినాక బహుజనుల పేరు చెప్పుకోవడం, హైదరాబాద్ పోయినాక దొరల దగ్గర నువ్వు వేసి దగ్గర వండుకోవడం, ఇక్కడికి వచ్చినాక ప్రజలు రెచ్చగొట్టుడు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే సంఘాలను పెట్టుకోకు, ప్రజల కోసం పనిచేసే నాయకులను నమ్ముకో. నువ్వు అట్టిగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతావు. మారుమూల గ్రామంలో పెంచుకొని పెట్టేసి చిచ్చు పెట్టావు. నీకు తెలియదా కమాన్పూర్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో? నువ్వు శ్రీధర్బాబు పేరు పెట్టదని నువ్వు నీ శబ్దాలతో నన్ను నమ్మే ఒత్తిడి చేపిస్తే నేను ఎట్టి తీసి శ్రీధర్బాబు పేరు పెడతాను అన్న. అది గుర్తుందా నీకు? ఎటు తిరిగి శ్రీధర్బాబు పేరు పెట్టాలని భయం గుర్తొచ్చినా కూడా నేను ఎక్కడ కమిట్మెంట్ కాలే. అయితే సంఘానికి రాజీనామా చేస్తా, చైర్మన్ రాజీనామా చేస్తా. ఎందుకంటే ఫస్ట్ డొనేటెడ్ శ్రీధర్ బాబు కౌన్సిలర్ విగ్రహం. ఈ విగ్రహం ఆ విగ్రహం కాదా, ఈ సిమెంట్ విగ్రహాలు మట్టి విగ్రహాలు కాదు. కమాన్పూర్ మండల కోటలో కౌన్సిలర్ విగ్రహం పెట్టాలి చంద్రబాబు. నీకు నేను మాటిస్తానని చెప్పినాక ఆ విగ్రహం పైన పేరు పెట్టదంటే మేము దానికి లొంగకుండా నీకు భయపడకుండా ఆ విగ్రహంలో 2 దిక్కుల పేరు పెట్టాను. 100 దగ్గర 2 దిక్కుల పెట్టాను శ్రీధర్బాబు. అంటే ఆ చరిత్ర నాది. నీకు కూడా గౌరవించిన నీ పార్టీ పరంగా నీ మంత్రి గారు కుప్పీశ్వరాన్ని కూడా 1 రూపాయి ఇవ్వలే, కానీ అయిన దగ్గర కూడా మేము పేరు పెట్టినాం. ఎందుకంటే మా సంస్కృతి, బహుజన ఉద్యమాలు, బహుజన చేసే ఆలోచన విధానాలు ఎట్లుంటాయి అనేది నీవు కమాన్పూర్ మండలం చూసి నేర్చుకోవాలి. అక్కడ విగ్రహం అయినప్పుడే నువ్వు మళ్ళీ గిడికొచ్చి ఈ మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇంకోసారి తప్పుడు ఆలోచన చేసి బహుజనం రెచ్చగొడితే ఎక్కడికక్కడ బహుజనులందరూ నేను చుట్టుముట్టి అడ్డుకుంటారని ఈ పరంగా హెచ్చరిస్తూ